ఎమ్మెల్యే బాలినేని అలాగే ఎంపీ మాగుంట ఒంగోలు ఎమ్మెల్యే టికెట్పై హామీ ఇవ్వకపోవడంతో బాలినేని అలకలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎంపీ టికెట్పై మాగుంట కుటుంబానికి హామీ దక్కలేదు, హామీ లభించలేదు. అవును, పార్టీలో బాలినేని మాగుంట అసంతృప్తితో ఉన్నారంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇవాళ హైదరాబాద్లో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి కొండెపి సమావేశానికి దూరంగా ఉన్నారంటూ కూడా చాలా బలంగా వార్తలు వస్తున్నాయి, ప్రచారం జరుగుతున్న పరిస్థితి. కొండెపి సమావేశానికి దూరంగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. ఒంగోలు ఎంపీ టికెట్ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందంటూ పార్టీలో చాలా జోరుగా చర్చ జరుగుతోంది. గతంలో ఒంగోలు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు బాలినేని. తనకు ప్రాధాన్యత తగ్గడంపై బాలినేని అసంతృప్తులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏంటి పరిస్థితి? వైసీపీకి దూరంగా ఉన్నారా, లేకపోతే దూరం కాబోతున్నారా? ఎటువంటి ప్రచారం జరుగుతోంది? అసలు ఎందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళలేదు? అట్ ద సేమ్ టైం మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఎందుకు దూరంగా ఉన్నారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఏంటి బాలినేని శ్రీనివాసరెడ్డి అలాగే అలాగే మాగుంట శ్రీనివాసులు ఎందుకు దూరంగా ఉన్నారు కొండపి సమావేశానికి? మొదటి నుంచి కూడా ప్రకాశం జిల్లాకు సంబంధించి అటు బాలినేని మాగుంట ఇద్దరు కూడా కొంత వైసీపీకి దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. గత క్యాబినెట్ షఫలింగ్ అప్పుడు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి అలకపోవడం, తర్వాత మంత్రులందరూ కూడా వెళ్ళి బొజ్జగించడం పరిణామాలను చూసాం. తర్వాత ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, నియోజకవర్గ అభివృద్ధి గురించి, అదేవిధంగా నియోజకవర్గంలో కొంతమంది ల్యాండ్ స్కామ్కు సంబంధించి అక్కడ స్థానిక పోలీసు అధికారులు తనకు వ్యతిరేకంగా పనిచేయడంతో ఆయన తన గన్మెన్ సరెండర్ చేయాలంటే అనేక ఎపిసోడ్లు ప్రకాశం జిల్లాలో బాలినేని మధ్య జరిగాయి. అయితే అనూహ్యంగా ఇప్పుడు సీటు వ్యవహారంలో కూడా గత నెల రోజులుగా బాలినేనికి సీటు ఉంటుందా ఉండదా, లేకపోతే సీటు మారుతుందనే అనేక ప్రచారాలు జరిగాయి. బాలినేని కూడా చాలా సార్లు క్యాంపు కార్యాలయానికి వచ్చి ముఖ్యమంత్రిని కలిశారు, సజ్జల రామకృష్ణారెడ్డి కలిశారు, రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యారు. కానీ ఎక్కడ కూడా సీటు వ్యవహారంలో ఒక కొలిక్కి రాకపోవడంతో బాలినేని అలకపోయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచే పోటీ చేస్తారని పట్టుదలతో ఉన్నారు. తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తారు, లేకపోతే రాజకీయాలు దూరంగా ఉంటారని ఆయన చెబుతున్న నేపథ్యంలో అధిష్టానం ఆయన గిద్దలూరు వెళ్ళమంది అన్న రాంబాబు స్థానంలో గిద్దలూరు వెళ్ళమని చెప్పింది. కానీ బాలినేని మాత్రం ఒంగోలు దాటి వెళ్ళని శబ్దం పూనారు. పూర్తిగా ఒంగోలుని పోటీ చేస్తారని చెప్పిన నేపథ్యంలో ఇంకా ఆ అంశాన్ని కొలిక్కి రాకపోవడంతో ఆ సీటు వ్యవహారం సంబంధించి ఇంకా కసరత్తు పూర్తి కాని నేపథ్యంలో అధిష్టానం కూడా కొంత సైలెంట్ ఉంది. అయితే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి సమాచారం ఇవ్వకుండానే కొండేపి ఇన్ఛార్జిగా నియమించబడినటువంటి మంత్రి ఆదిమూలపు సురేష్ స్వయంగా విజయసాయిరెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి పిలిపించి నేతల సమావేశం పెట్టారు. పూర్తిగా ఇది విజయసాయిరెడ్డి పెట్టిన మీటింగ్ కాదు, కొండేపి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మంత్రి ఆదిమూలపు సురేష్ స్వయంగా ఆహ్వానిస్తేనే సాయిరెడ్డి విజయసాయిరెడ్డి వచ్చారనేది మనకు సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి బాలినేని దుమ్మా కొట్టారు. ఆయనతో పాటు మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా దుమ్మా కొట్టారు. దానికి ప్రధాన కారణం ఒంగోలు ఎంపీ స్థానం పైన అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడం అనేది తెలుస్తుంది. మరోవైపు వైవి సుబ్బారెడ్డి కొడుకుని ఒంగోలు ఎంపీగా రంగంలోకి దింపుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాగంటి బాలినేని ఇద్దరు కూడా ఈ సమావేశానికి దూరమైనట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాల్సింది ఉంది. ప్రకాశం జిల్లా సంబంధించి బాలినేనితో పాటు అక్కడ మంత్రితో ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ జగన్ ప్రాధాన్యత ఎక్కువ ఆదిమూలపు సురేష్ ఇస్తున్నారు. మొదటి క్యాబినెట్ తర్వాత రెండో క్యాబినెట్ లో తనకు కాదని అదే జిల్లాకు సంబంధించినటువంటి ఆదిమూలపు సురేష్ కి కీలకమైన మున్సిపల్ శాఖ మంత్రికి ఇవ్వడం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి జీర్ణించుకోలేకపోయారు, పూర్తి స్థాయిలో ఆయన వ్యతిరేకించారు. ఇప్పుడు బాలినేని ఈ సమావేశానికి ఎందుకు రాలేదంటే అది కొండేపి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ పెట్టిన సమావేశం కాబట్టి ఆయన హాజరు కాలేదని తెలుస్తుంది. వాళ్ళ మధ్య కొంత విభేదాలు ఉన్నాయి. జగన్ తనకంటే ఆదిమూలపు సురేష్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే భావనలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉండడంతో ఈ సమావేశానికి డొమ్మా కొట్టి తెలుస్తుంది. మరోవైపు ఎమ్మెల్యే సీటు వ్యవహారానికి సంబంధించి అధిష్టానం క్లారిటీ రాలేదు. మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు కలిసినా క్లారిటీ ఇవ్వట్లేదు కాబట్టి ఆయన ఈ రోజు సమావేశానికి రాలేదు. అంతేకాదు ఈ రోజు ఆయన గుంటూరు కారం సినిమా థియేటర్లో ఉన్నటువంటి వీడియో కూడా బయటకు వచ్చింది. పాప్కార్న్ తింటూ ఆయన సినిమా చూస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చిన నేపథ్యంలో ఆయన చాలా లైట్ తీసుకున్నట్టు తెలుస్తుంది. సమావేశాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఆయన సినిమా కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. మరోవైపు మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఇదే వ్యవహారం ఉన్నారు. తనకి సీట్ ఇస్తే ఒంగోలు నుంచి పోటీ చేస్తారు, లేకపోతే టీడీపీకి వెళ్తారని ఒక సంకేతాలు ఆల్రెడీ వైసీపీకి ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో సాయిరెడ్డి మీటింగ్ కి డొమ్మా కొట్టడంతో వీళ్ళిద్దరు కూడా పార్టీ మారే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మాగంట శ్రీనివాసరెడ్డి ఇప్పటికే టీడీపీతో టచ్ లోకి వెళ్లారు. ఒంగోలు లేదా నెల్లూరు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు విజయసాయిరెడ్డి మీటింగ్ కూడా హాజరు కాకపోవడం పట్ల కొత్త అనుమానాలు అయితే రేకెత్తున్నాయి. సచిన్, ఏదేమైనప్పటికీ ప్రకాశం జిల్లా రాజకీయాలకు సంబంధించి బాలినేని మాగుంట లేకుండా
రాజకీయాలనే ఉండవు. ఇద్దరు కూడా చాలా కీలకమైన నేతలు. మా వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేత బాలినేని ఇప్పుడు ఆయన సీటు గురించి ఇప్పుడు సమావేశానికి హాజరు కాకపోవడం పార్టీలు కూడా చర్చ జరుగుతుంది. తనకు కాకుండా కానీ ఇంట్రెస్టింగ్ గా ఇద్దరు కూడా ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, లేకపోతే మాగుంట శ్రీనివాసరెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా రాలేదు. కాబట్టి ఇటు పార్టీ అధిష్టానం వీళ్ళతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తోందా, వీళ్ళ అభిష్టాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుందా, పార్టీలో ఉంటారా వెళ్ళిపోతారని తెలుసుకునే ప్రయత్నం చేస్తోందా వైసీపీ? ఖచ్చితంగా ఈ అంశం మీదే ప్రకాశం జిల్లా సంబంధించిన అక్కడ మీడియా ప్రతినిధుల సమావేశానికి విజయసాయిరెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. వైసీపీకి జగన్కి అత్యంత సన్నిహితుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, వైసీపీకి కావాల్సిన వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎక్కడా ప్రాధాన్యత తగ్గలేదంటూ ఆయన మీడియా ముఖం కూడా విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇక్కడ ఖచ్చితంగా ఈ జనాల్లో ఒక చర్చ జరుగుతుంది. ఒంగోలుతో పాటు ప్రకాశం జిల్లాలో కూడా చర్చ జరుగుతుంది. బాలినేనిని ఎందుకు పక్కన పెడుతున్నారనే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ఈ ప్రశ్నలన్నిటి కూడా విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. బాలినేని మాతో పాటే ఉన్నారని ఒక వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. అయితే బాలినేని మాత్రం పూర్తిగా వైసీపీకి దూరంగా జరిగే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. తనకు ఒంగోలు సీటు కనుక ఇవ్వకపోతే కనుక అవసరమైతే జనసేన టీడీపీ వైపు వెళ్లి ఒంగోలు నుంచి పోటీ చేయాలనే భావనలో బాలినేని ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా అటువైపుకి వెళుతున్నాయని చెప్పాలి. మరి అధిష్టానం మరోసారి రేపేమైనా పిలిచి మాట్లాడుతుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది. 4వ లిస్టు లోపు ఏదైనా ఇన్ఛార్జికి సంబంధించి ఒంగోలు సీటు బాలినేనికి ఇస్తే కనుక పూర్తి స్థాయిలో ఆయనకి అక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. మరొక ముఖ్యమైన విషయం, ఈ రోజు జరిగిన కొండేపిలో జరిగినటువంటి సమావేశానికి అటు మాగుంట అనుచరులు ఇటు బాలినేని అనుచరులు కూడా ఎవరు కూడా హాజరు కాలేదు. పూర్తిగా ఆదిమూలపు సురేష్ వర్గానికి సంబంధించిన నేతలు, వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తల సమావేశంగా జరిగిందనేది బాలినేని వర్గీయులు చెబుతున్నమాట. పూర్తిగా బాలినేని అక్కడ ఆదిమూలపు సురేష్కి ప్రాధాన్యత జగన్ ఇస్తున్నారు, బాలినేని పట్టించుకోవట్లేదని ఒక ఆరోపణలు కూడా బాలినేని అదేవిధంగా మాగుంట వర్గీయులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అధిష్టానం ఏమైనా దిద్దుబాటు చర్యలు చేపడుతుందా? ఎందుకంటే రేపటి నుంచి కొంత సంక్రాంతి సెలవు ఉన్న నేపథ్యంలో 16, 17 తర్వాత ఏమైనా మరోసారి కసరత్తు ప్రారంభిస్తారని దానిపైన క్లారిటీ రావాల్సి ఉంది. 20వ తారీఖులో అంటే పండగ వెళ్ళిన తర్వాత 4వ లిస్టు కూడా వైసీపీ విడుదల చేయబోతుంది. అప్పుడు ప్రకాశం జిల్లా సంబంధించి ఒంగోలు అదేవిధంగా మార్కాపురం ఈ నియోజకవర్గాలకు సంబంధించిన క్లారిటీ, గిద్దలూరుతో పాటు గిద్దలూరు కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మరి 4వ లిస్టులో పైన బాలినేని సీటు వ్యవహారం సంబంధించి అధిష్టానం క్లారిటీ ఇస్తే కనుక ఒంగోలు నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది, లేకపోతే పార్టీ మారే అవకాశం ఎక్కువ కనబడుతుంది. సచిన్, మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారు. ఎంపీ సీటు కనుక ఒంగోలు ఎంపీ సీటు కనుక ఇస్తే పోటీ చేయాలన్నా లేకపోతే వేరే పార్టీ నుంచి అయినా ఒంగోలు నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనబడుతుంది. సచిన్, రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఒక కీలకమైన డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఈరోజు కొండెపి మీటింగ్కి ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి కాదు, ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి కాదు, ఎంపీగా ఉన్న ప్రెసెంట్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఇద్దరు హాజరు కాలేదు. దీంతో అక్కడ కీలకమైన డెవలప్మెంట్ చోటు చేసుకోబోతుందా అంటే కనుక అవుననే సమాధానం అనిపిస్తోంది. ఇద్దరు అలక మీద ఉన్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ అధిష్టానం ఇప్పటికే బుజ్జగింపులు మొదలుపెట్టింది. ఈరోజు వైసీపీ మీటింగ్కు ఇద్దరు దూరంగా ఉన్నారు. ఇటు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అలాగే ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరు కూడా దూరంగా ఉన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే టికెట్పై హామీ ఇవ్వకపోవడంతో బాలినేని అలక మీద ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎంపీ టికెట్పై మాగుంట కుటుంబానికి హామీ లభించలేదు. దీంతో ఇటు పార్టీలో బాలినేని శ్రీనివాసరెడ్డి అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరు కూడా అసంతృప్తితో ఉన్నారంటూ చాలా జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఈ వార్తకు ఎందుకు బలం చేకూరిందంటే కనుక హైదరాబాద్లో ఉన్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి, కొండపి సమావేశానికి దూరంగా ఉన్నారు ఆయన. అట్ ద సేమ్ టైం ఎంపీ మాగుంట కూడా దూరంగా ఉన్నారు. ఒంగోలు ఎంపీ టికెట్ కనుక తనకిస్తే సరే, లేకపోతే వేరే పార్టీ నుంచి పోటీ చేయాలని చెప్పి ఆయన అనుకున్నట్టుగా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇన్ఫాక్ట్ ఒంగోలు ఎంపీ టికెట్ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందంటూ పార్టీలో చర్చ జరుగుతోంది. గతంలో ఒంగోలు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు బాలినేని. తనకు ప్రాధాన్యత తగ్గడంపై ఇటు బాలినేని అసంతృప్తి ఉన్నట్టుగా తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఒంగోలు టికెట్ కనుక ఇవ్వకపోతే ఎంపీగా పోటీ చేసేందుకు వైసీపీ ఒకవేళ టికెట్ తనకి ఇవ్వకపోతే వేరే పార్టీ నుంచైనా ఒంగోలు నుంచి పోటీ చేయాలని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా తన వ్యూహాన్ని రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వైసీపీ మీటింగ్కు దూరంగా ఉన్నారు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. కొండపిలో వైసీపీ కీలక నేతల సమావేశం జరుగుతోంది. మీటింగ్కు హాజరు కాలేదు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని అలాగే ఎంపీ మాగుంట. ఒంగోలు ఎమ్మెల్యే టికెట్పై హామీ ఇవ్వకపోవడంతో బాలినేని అలకలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎంపీ టికెట్పై మాగుంట కుటుంబానికి హామీ దక్కలేదు, హామీ లభించలేదు. అవును,
పార్టీలో బాలినేని మాగుంట అసంతృప్తితో ఉన్నారంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇవాళ హైదరాబాద్లో ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి కొండెపి సమావేశానికి దూరంగా ఉన్నారంటూ కూడా చాలా బలంగా వార్తలు వస్తున్నాయి, ప్రచారం జరుగుతున్న పరిస్థితి. కొండెపి సమావేశానికి దూరంగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఉన్నారు. ఒంగోలు ఎంపీ టికెట్ వైవి సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందంటూ పార్టీలో చాలా జోరుగా చర్చ జరుగుతోంది. గతంలో ఒంగోలు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు బాలినేని. తనకు ప్రాధాన్యత తగ్గడంపై బాలినేని అసంతృప్తులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏంటి పరిస్థితి? వైసీపీకి దూరంగా ఉన్నారా, లేకపోతే దూరం కాబోతున్నారా? ఎటువంటి ప్రచారం జరుగుతోంది? అసలు ఎందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళలేదు? అట్ ద సేమ్ టైం మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఎందుకు దూరంగా ఉన్నారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఏంటి బాలినేని శ్రీనివాసరెడ్డి అలాగే అలాగే మాగుంట శ్రీనివాసులు ఎందుకు దూరంగా ఉన్నారు కొండపి సమావేశానికి? మొదటి నుంచి కూడా ప్రకాశం జిల్లాకు సంబంధించి అటు బాలినేని మాగుంట ఇద్దరు కూడా కొంత వైసీపీకి దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. గత క్యాబినెట్ షఫలింగ్ అప్పుడు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి అలకపోవడం, తర్వాత మంత్రులందరూ కూడా వెళ్ళి బొజ్జగించడం పరిణామాలను చూసాం. తర్వాత ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, నియోజకవర్గ అభివృద్ధి గురించి, అదేవిధంగా నియోజకవర్గంలో కొంతమంది ల్యాండ్ స్కామ్కు సంబంధించి అక్కడ స్థానిక పోలీసు అధికారులు తనకు వ్యతిరేకంగా పనిచేయడంతో ఆయన తన గన్మెన్ సరెండర్ చేయాలంటే అనేక ఎపిసోడ్లు ప్రకాశం జిల్లాలో బాలినేని మధ్య జరిగాయి. అయితే అనూహ్యంగా ఇప్పుడు సీటు వ్యవహారంలో కూడా గత నెల రోజులుగా బాలినేనికి సీటు ఉంటుందా ఉండదా, లేకపోతే సీటు మారుతుందనే అనేక ప్రచారాలు జరిగాయి. బాలినేని కూడా చాలా సార్లు క్యాంపు కార్యాలయానికి వచ్చి ముఖ్యమంత్రిని కలిశారు, సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు, రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యారు. కానీ ఎక్కడ కూడా సీటు వ్యవహారంలో ఒక కొలిక్కి రాకపోవడంతో బాలినేని అలకపోయినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నుంచే పోటీ చేస్తారని పట్టుదలతో ఉన్నారు. తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తా, లేకపోతే రాజకీయాలు దూరంగా ఉంటారని ఆయన చెబుతున్న నేపథ్యంలో అధిష్టానం ఆయన గిద్దలూరు వెళ్ళమంది అన్న రాంబాబు స్థానంలో గిద్దలూరు వెళ్ళమని చెప్పింది. కానీ బాలినేని మాత్రం ఒంగోలు దాటి వెళ్ళని శబ్దం పూనారు. పూర్తిగా ఒంగోలునే పోటీ చేస్తారని చెప్పిన నేపథ్యంలో ఇంకా ఆ అంశాన్ని కొలిక్కి రాకపోవడంతో ఆ సీటు వ్యవహారం సంబంధించి ఇంకా కసరత్తు పూర్తి కాని నేపథ్యంలో అధిష్టానం కూడా కొంత సైలెంట్ ఉంది. అయితే ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి సమాచారం ఇవ్వకోకుండానే కొండేపి ఇన్ఛార్జిగా నియమించబడినటువంటి మంత్రి ఆదిమూలపు సురేష్ స్వయంగా విజయసాయిరెడ్డి రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి పిలిపించి నేతల సమావేశం పెట్టారు. పూర్తిగా ఇది విజయసాయిరెడ్డి పెట్టిన మీటింగ్ కాదు, కొండేపి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి మంత్రి ఆదిమూలపు సురేష్ స్వయంగా ఆహ్వానిస్తేనే సాయిరెడ్డి విజయసాయిరెడ్డి వచ్చారనేది మనకు సమాచారం అవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశానికి బాలినేని దుమ్మా కట్టారు. ఆయనతో పాటు మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా దుమ్మా కొట్టారు. దానికి ప్రధాన కారణం ఒంగోలు ఎంపీ స్థానం పైన అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడం అనేది తెలుస్తుంది. మరోవైపు వైవి సుబ్బారెడ్డి కొడుకుని ఒంగోలు ఎంపీగా రంగంలోకి దింపుతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మాగంటి బాలినేని ఇద్దరు కూడా ఈ సమావేశానికి దూరమైనట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాల్సింది ఉంది. ప్రకాశం జిల్లా సంబంధించి బాలినేనితో పాటు అక్కడ మంత్రిగా ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ ప్రాధాన్యత, జగన్ ప్రాధాన్యత ఎక్కువ ఆదిమూలపు సురేష్ ఇస్తున్నారు. మొదటి క్యాబినెట్ తర్వాత రెండో క్యాబినెట్ లో తనకు కాదని అదే జిల్లాకు సంబంధించినటువంటి ఆదిమూలపు సురేష్ కి కీలకమైన మున్సిపల్ శాఖ మంత్రికి ఇవ్వడం కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి జీర్ణించుకోలేపారు, పూర్తి స్థాయిలో ఆయన వ్యతిరేకించారు. ఇప్పుడు బాలినేని ఈ సమావేశానికి ఎందుకు రాలేదంటే అది కొండేపి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి ఆదిమూలపు సురేష్ పెట్టిన సమావేశం కాబట్టి ఆయన హాజరు కాలేదని తెలుస్తుంది. వాళ్ళ మధ్య కొంత విభేదాలు ఉన్నాయి. జగన్ తనకంటే ఆదిమూలపు సురేష్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే భావనలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉండడంతో ఈ సమావేశానికి డొమ్మా కొట్టి తెలుస్తుంది. మరోవైపు ఎమ్మెల్యే సీటు వ్యవహారానికి సంబంధించి అధిష్టానం క్లారిటీ రాలేదు. మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు కలిసినా క్లారిటీ ఇవ్వట్లేదు కాబట్టి ఆయన ఈ రోజు సమావేశానికి రాలేదు. అంతేకాదు ఈ రోజు ఆయన గుంటూరు కారం సినిమా థియేటర్లో ఉన్నటువంటి వీడియో కూడా బయటకు వచ్చింది. పాప్కార్న్ తింటూ ఆయన సినిమా చూస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చిన నేపథ్యంలో ఆయన చాలా లైట్ తీసుకున్నట్టు తెలుస్తుంది. సమావేశాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఆయన సినిమా కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. మరోవైపు మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఇదే వ్యవహారం ఉన్నారు. తనకి సీట్ ఇస్తే ఒంగోలు నుంచి పోటీ చేస్తే లేకపోతే టీడీపీకి వెళ్తానని ఒక సంకేతాలు ఆల్రెడీ వైసీపీకి ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో సాయిరెడ్డి మీటింగ్ కి డొమ్మా కొట్టడంతో వీళ్ళిద్దరు కూడా పార్టీ మారే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మాగుంట శ్రీనివాసరెడ్డి ఇప్పటికే టీడీపీతో టచ్ లోకి వెళ్లారు. ఒంగోలు లేదా నెల్లూరు ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు విజయసాయిరెడ్డి మీటింగ్ కూడా హాజరు కాకపోవడం పట్ల కొత్త అనుమానాలు అయితే రేకెత్తున్నాయి. సచిన్, ఏదేమైనప్పటికీ ప్రకాశం జిల్లా రాజకీయాలకు సంబంధించి బాలినేని మాగుంట లేకుండా రాజకీయాలనే ఉండవు. ఇద్దరు కూడా చాలా కీలకమైన నేతలు. వైసీపీకి సంబంధించినటువంటి కీలక నేత బాలినేని ఇప్పుడు ఆయన సీటు గురించి ఇప్పుడు సమావేశానికి హాజరు కాకపోవడం పార్టీలు కూడా చర్చ జరుగుతుంది. తనకు కాకుండా ఇంట్రెస్టింగ్ గా ఇద్దరు కూడా ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, లేకపోతే మాగుంట శ్రీనివాసరెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా రాలేదు కాబట్టి ఇటు పార్టీ అధిష్టానం వీళ్ళతో మాట్లాడే ప్రయత్నాలు చేస్తోందా?
వీళ్ళ అభిష్టాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుందా, పార్టీలో ఉంటారా వెళ్ళిపోతారని తెలుసుకునే ప్రయత్నం చేస్తుందా వైసీపీ? ఖచ్చితంగా ఈ అంశం మీదే ప్రకాశం జిల్లా సంబంధించిన అక్కడ మీడియా మిత్రుల మీడియా ప్రతినిధుల సమావేశానికి విజయసాయి రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. వైసీపీకి జగన్ కి అత్యంత సన్నిహితుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, వైసీపీకి కావాల్సిన వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి. బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎక్కడా ప్రాధాన్యత తగ్గలేదంటూ ఆయన మీడియా ముఖం కూడా విజయసాయి రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అయితే ఇక్కడ ఖచ్చితంగా ఈ జనాలు ఒక చర్చ జరుగుతుంది. ఒంగోలుతో పాటు ప్రకాశం జిల్లాలో కూడా చర్చ జరుగుతుంది. బాలినేనిని ఎందుకు పక్కన పెడుతున్నారని ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే ఈ ప్రశ్నలకన్నిటి కూడా విజయసాయి రెడ్డి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. బాలినేని మాతో పాటే ఉన్నారని ఒక వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. అయితే బాలినేని మాత్రం పూర్తిగా వైసీపీకి దూరంగా జరిగే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. తనకు ఒంగోలు సీటు కనుక ఇవ్వకపోతే కనుక అవసరమైతే జనసేన టీడీపీ వైపు వెళ్లి ఒంగోలు నుంచి పోటీ చేయాలనే భావనలో బాలినేని ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా అటువైపుకి వెళుతున్నాయని చెప్పాలి. మరి అధిష్టానం మరోసారి రేపు ఏమైనా పిలిచి మాట్లాడుతుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది. 4వ లిస్టు లోపు ఏదైనా ఇన్ఛార్జికి సంబంధించి ఒంగోలు సీటు బాలినేనికి ఇస్తే కనుక పూర్తి స్థాయిలో ఆయనకి అక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. మరొక ముఖ్యమైన విషయం, ఈ రోజు జరిగిన కొండేపిలో జరిగినటువంటి సమావేశానికి అటు మాగుంట అనుచరులు ఇటు బాలినేని అనుచరులు కూడా ఎవరు కూడా హాజరు కాలేదు. పూర్తిగా ఆదిమూలపు సురేష్ వర్గానికి సంబంధించిన నేతలు వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తల సమావేశంగా జరిగిందనేది